హలో పీపుల్, మన ఫేవరెట్ ఫెస్టివల్ వస్తుంది కదా, సో అందుకే ఇంటికి వెళ్తున్నాను. నిజం చెప్పాలంటే నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ఎందుకంటే మన గణేశుడు, మన శ్రీ సిద్ధి వినాయక గణేశుడు అండ్ మా ఊర్లో మా గణేశుడి పనులు 3-4 డేస్ ముందే స్టార్ట్ అయిపోతాయి. ఆగమనం ఎలా జరుగుతుంది, ఎలా తీసుకొని వస్తారు, పనులు ఎలా జరుగుతాయి అన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చలో లెట్స్ గో. ఫైనలీ మా ఊరికి వచ్చేసాం. ముందుగా మా వాళ్ళు చందా తిరగాలంటే మా యూనియన్ వాళ్ళు ప్రథమ పూజతో స్టార్ట్ చేస్తారు. మన సిద్ధి వినాయక కలరింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయిందంట. మనం అక్కడికి వెళ్ళిపోదాం. మన గణేశుడు గాయస్ 2024 శ్రీ సిద్ధి వినాయక యూనియన్ గణేష్ బాగుంది కదా. 14 ఫీట్స్ అనుకుంటా గాయస్. కలరింగ్ వర్క్ కూడా 10 minutes లో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా 12 feet అలా తెచ్చాం గాయస్. అది కూడా బాగా చేసాం. ఐస్ పెయింటింగ్ జరుగుతుంది ఇప్పుడు. చాలా బాగుంది కదా. ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ మెయిన్ గా విజయ్ అండ్ షెఫీ కలరింగ్ వర్క్ దగ్గరుండి చేయించారు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రమోషన్ వీడియో స్టార్ట్ చేస్తారు. ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యిందంట. విజయ్ షెఫీ అని చెప్పాను కదా గైస్, వీళ్ళే వాళ్ళు. షెడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఫన్నీ ఉంటే లాస్ట్ వరకు చూడండి. రియాక్షన్ ఏమి విజయ్ కష్టమే. జశ్వంత్ బొక్కలు పెట్టుకుని సందులేపు ఈ కట్టెలన్నీ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర షెడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా ఈ షెడ్ స్టార్ట్ అయ్యే ముందుగా చెప్పాలంటే ఫస్ట్ కరపూజతో స్టార్ట్ చేస్తారు అనుకుంటా. ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఫైనల్లీ కరపూజ స్టార్ట్ అయింది. ఇక్కడ సాయన్న గైస్. అండ్ కరపూజ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసేయండి. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वारया नगरीचा तू, महाद्वारया नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आदिश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. सुखकर्ता तू दुःखहर्ता बाप्पा विनायका, हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका, सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका, महाद्वारया नगरीचा तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका. हे गजानन, हे गजानन, हे गजानन, हे చూడండి గైస్, మా ఆశానగర్ నియర్ HDFC బ్యాంక్ తాడపత్రి రోడ్ డౌన్ సైడ్లో ఉంటుంది.
సో ఇక్కడ గణేష్ షెడ్ అనమాట. యూత్ మెంబర్స్ అంతా షెడ్ రెడీ చేస్తున్నారు. అండ్ కరపూజ ఎలా అనిపించింది మీకు? ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాం మేము. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తగా చేయాలనుకుంటాం. ఇలా కర్ర పూజ కూడా మాకు ఫస్ట్ లో తెలియదు, కానీ స్టార్ట్ చేసేసాం. మంచిగా చేస్తాం ప్రతి ఇయర్ ఇలానే. మెయిన్ గా ఈ ఏరియా వాళ్ళ గురించి చెప్పాలి. ఈ ఫెస్టివల్ కోసం చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ మెయిన్ గా ఒక ఫ్యామిలీ లాగా, పేరెంట్స్ లాగా ఉంటారు. సో వాళ్ళ వల్ల ఈ 3 days బాగా మంచిగా చేసుకుంటాం ఫెస్టివల్ ని. అండ్ గణేష్ ఆగమనం కూడా టుమారో స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 2:30 అలా స్టార్ట్ అవుతుంది. మనం కూడా వెళ్ళిపోదాం అక్కడికి. మన గణేష్ని ఎలా తెస్తారో, ఆ క్రెయిన్తో లిఫ్ట్ ఎలా చేస్తారో చూపిస్తాను. అరౌండ్ రీచ్ లోపల 4 PM అలా అవుతుంది టుమారో. మన వాళ్ళు కూడా వర్క్స్ త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. రెడీ టు ఆగమనం. అంటిల్ దెన్ సీ యూ టుమారో. అరౌండ్ అక్కడికి రీచ్ అయ్యే లోపల 4 PM అవుతుంది అనుకుంటా. ఇప్పుడు టైం 2:30 PM అలా అవుతుంది. సో అయితే మనం డైరెక్ట్ గణేష్ని కడగలుద్దాం. సో చూడండి, ఇవే గణేష్ ఇల్లు. సో మీరు చూసుకోవచ్చు, వర్క్ అవుతుంది. మన గణేష్ కూడా చిన్న పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి. మన వాళ్ళు కూడా కేర్ఫుల్ గా తీసుకొని చేపిస్తున్నారు వర్క్స్ అన్ని. చాలా ఎక్సైటింగ్ ఉంది ఆగమనం ఇప్పుడు స్టార్ట్ అవుతుందని. క్రెయిన్ రావడానికి కూడా చాలా టైం పడుతుందంట. అరౌండ్ టైం ఇప్పుడు 4:30 PM అలా అవుతుంది. మన గణేష్ పెయింటింగ్ చిన్న డీటెయిల్స్ కూడా వదలట్లేదు. ఎందుకంటే మన ఏరియాలోకి వచ్చిన తర్వాత బాగా కనిపించాలి కదా. అందరు మెయిన్ ఐస్ చాలా బాగున్నాయి. డీటెయిల్ పిన్ టు పిన్ కూడా వదలట్లేదు. మన వాళ్ళు వేపిస్తున్నారు. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి ఇదే టైంకి స్టార్ట్ అయ్యామనుకుంటా. ఆగమనం స్టార్ట్ అయ్యింది. ఇయర్ కూడా ఇదే టైంకి స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా అవుట్పుట్ రెడీ అయింది. మన సిద్ధి వినాయక యూనియన్ గణేశుడు చాలా బాగుంది కదా. అవుట్పుట్ మంచిగా ఇచ్చాడు. అండ్ మెయిన్ ఐస్ గైస్ సూపర్ మైండ్ బ్లోయింగ్. అసలు మంచి అవుట్పుట్ ఇచ్చారు. మా ఏరియా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు గణేష్ చూసి. అండ్ ఈ గణేష్ కాస్ట్ 40K పడిందంట. అందుకే మంచి అవుట్పుట్ ఇచ్చాడు. 14 feet అలా ఉంది. గణేశుడు పూజ స్టార్ట్ చేశారు. గణేష్ పూజ కంప్లీట్ అయితేనే ఇంకా ఆగమనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అరౌండ్ టైమింగ్ 5:30 PM అనుకుంటా. అండ్ ఈసారి చాలా డిలే అయ్యింది. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिंच. ఇప్పుడు టైం అరౌండ్ 6 o'clock అలా అవుతుంది. క్రెయిన్ రాకపోయేసరికి ట్రాక్టర్ డ్రైవర్స్ ఇలా కూడా ట్రై చేద్దాము అన్నారు, కానీ అలా అవ్వదు అని చెప్పారు వాళ్ళు. అండ్ అంతలోనే క్రెయిన్ కూడా వస్తుంది, 1/2 hour అలా అవుతుంది. అంటే మేము కూడా చాలా వెయిట్ చేసాము. లాస్ట్ టైం మా క్రెయిన్ ఇలా ఇంతలా అవసరం పడలేదు, హ్యాండ్స్ తోనే ఎత్తేసాము. కానీ ఈసారి క్రెయిన్ చాలా ఇబ్బంది పడేసరికి మేము ఫస్ట్ టైం కదా, ఇలా చాలా టైం వేస్ట్ అయిపోయింది. బట్ ప్రతిసారి ఇలా ఉండదు కదా, చూద్దాం ఏమవుతుందో. చాలా టైం వెయిట్ చేసిన తర్వాత క్రెయిన్ కూడా వచ్చేసింది మా ఓపికని చూసి. ఇప్పుడు టైం 7 అవుతుంది అనుకుంటా. మేము అక్కడికి వెళ్ళేసరికి మేబీ 9 or 9:30 అవుతుంది.
మా వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా లేట్ అయింది కదా ఇప్పటికే. గణేష్ చేసే వాళ్ళు కూడా త్వరగా మా కోసం అన్ని క్రెయిన్ లిఫ్ట్ చేయడానికి అన్ని హెల్ప్ చేస్తున్నారు. మా వాళ్ళు కూడా చాలా అలసిపోయారు క్రెయిన్ వచ్చేసరికి. ఈసారి చాలా లేట్ అయిపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయారు. హోప్ కానీ వాళ్ళు మంచిగా చేయాలనుకున్నారు. యూత్ మెంబర్స్ అంతా ఓకే ఏం పర్లేదు అన్నారు. ఆగమనం కోసం ఊర్లో అందరు వెయిట్ చేస్తున్నారు అనేసరికి ఇంకా మన వాళ్ళంతా స్టార్ట్ అయిపోయారు. ఇంకా మనం కూడా లేట్ చేయకుండా అక్కడ కలుద్దాం. ఫైనల్లీ వచ్చేసాం. టైం అరౌండ్ 9:30 అలా అవుతుంది. అండ్ చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాం. రోడ్స్ కూడా సరిగా లేవు. ఆగమనం ఎలా జరుగుతుందో చూసేయండి మరి. చూస్తున్నారు కదా గాయస్, ఎలా ఉంది, మంచిగా జరుగుతుంది కదా. ఇంకా మన ఏరియాలోకి ఉన్నప్పుడు ఇంకా బాగా జరుగుతుంది.
గాయస్ అరౌండ్ టైం 11:30 అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా మన ఏరియా దగ్గరలో ఉంది, ఒక 10 minutesలో వెళ్ళిపోతాం. ఫైనలీ వచ్చేసింది గాయస్ మన గణేశుడు మన ఏరియాలోకి. ఇప్పుడు టాస్క్ గైస్ మనకి వినాయకుడి లోపలికి పంపించడానికి చెట్లు అన్నీ అడ్డం ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే చాలా టాస్క్ అవుతుంది. అందరూ ఎలాగోలా దాన్ని అంతా తప్పించి లోపలికి తీసుకెళ్తారు. ఫైనల్ గా లోపలికి వచ్చేసింది మన వినాయకుడు. అండ్ మెయిన్ గా అక్కడ కార్తిక్ ఉన్నాడు కదా పైన, మన వాడే అక్కడ మంచిగా వినాయకుడిని లోపలికి వచ్చేలాగా అన్ని పైన వైర్లు అన్ని తీసుకుంటూ వచ్చేసాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో టాస్క్ ఉంది గైస్, క్రేన్ రావాలా.
క్రెయిన్ కూడా వచ్చేసింది గైస్. ఇంకా మన వినాయకుడు షెడ్లో పెట్టేయడానికి రెడీగా ఉంది. అండ్ మన వాళ్ళు ఎలా దించాలి ఏంటి అని క్రెయిన్ డ్రైవర్ వచ్చి చెప్తున్నాడు. అంకుల్ వాళ్ళు అందరు డిస్కస్ చేస్తున్నారు ఎట్లా పెట్టాలి షెడ్లోకి అని. చాలా డిలే అయిపోయింది గైస్. అరౌండ్ టైమింగ్ 12:30, 1 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ఈసారి. విజయ్ Thank you.
మన గణేషుని చూసి చాలా అందరూ షాక్ అయిపోతున్నారు. ఇంత పెద్ద వినాయకుడు ఎట్లా తెచ్చారు ఏంటి అని. కానీ ఫైనలీ చాలా హ్యాపీగా ఉంది వినాయకుడిని తెచ్చేసరికి. అండ్ ఫైనలీ మన వినాయకుడిని షెడ్లో పెట్టేశాము. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది గైస్, శ్రీ సిద్ధి వినాయక యూనియన్ అని ఉంటుంది. అక్కడ ఫాలో అయిపోండి, మోర్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. బాగా చేస్తాం అక్కడ. చాలా లాస్ట్ ఇయర్ ఎలా చేసామో అక్కడ చూసేయండి. చలో ఇంక ఈ వ్లాగ్ ఎండ్ అవుతుంది గైస్. నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాము. గుడ్ నైట్.